తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఎప్పుడూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని, సొంత ప్రతిభతోనే గెలవాలని భావించే తమన్ తాజాగా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన అభిమానుల కోసం ఓజీ టూర్ పేరుతో ఒక భారీ కాన్సర్ట్ ను ప్లాన్ చేశారు. ఈ నెల 13న హైదరాబాద్ లో ఈ కాన్సర్ట్ జరగబోతోంది. దీనికి సంబంధించి ఆయన సోమవారం హైదరాబాద్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఈ కాన్సర్ట్ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని వెల్లడిస్తూ తమన్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ టూర్ ని నేనెప్పుడు నా కోసం నిర్వహించుకోను. దీని ద్వారా వచ్చే మొత్తాన్ని పూర్తిగా స్వచ్ఛంద సేవా సంస్థలకి విరాళంగా ఇస్తాను అని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా తన ఇంటి పేరు ఘంటసాల గురించి మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఆ పేరు తనకు ఒక పెద్ద బాధ్యతగా అనిపిస్తుందని, ఆ పేరులో కేవలం బరువే కాదు గొప్ప పరువు కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ పరువును కాపాడడం చాలా కష్టమైన పని అని, అందుకే ఆ ఇంటి పేరును ఉపయోగించుకోవడం లేదని తన మనసులోని మాటను చెప్పారు. అది నాది ఒరిజినల్ ఇంటి పేరు ఘంటసాల అండి యాక్చువల్గా. సరే, అది ఆ పేరు నాకు అది ఏదో హెవీగా అనిపించింది. అందుకే కొంచెం నాకు చాలా బరువు అనిపించింది దాన్ని, ఆ బాధ్యతను ఎలా పెట్టాలని. సో అందుకే ఆ మొత్తం తీసేసి నేను తమని ఒక సోల్ఫుల్ పేరు పెట్టుకున్నాను. సో బికాస్ ఇండిపెండెంట్గా నాకు అలోన్గా గెలవాలి, నాకు ఫ్యామిలీ నేమ్స్ ఇవన్నీ ఉండి ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఒక అది బరువు, ఆ బరువులో పరువు కూడా ఉంటుంది. అవన్నీ రెండు కాపాడడం చాలా కష్టం అని వదిలేసాను. ఆ తర్వాత తన సినిమాల గురించి మాట్లాడుతూ ప్రస్తుతం తాను ఇదయం మురళి అనే తమిళ చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా జూలై నెలలో విడుదల కాబోతోంది. తన మ్యూజికల్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ బాలకృష్ణ గారి 111వ చిత్రం, చిరంజీవి గారి 158వ సినిమా, అలాగే లెనిన్, ఇట్లు అర్జున వంటి చిత్రాలకు సంగీతం అందిస్తున్నారని చెప్పారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా సూపర్ హిట్స్ అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఆదర్శ కుటుంబం చిత్రం చాలా వినోదాత్మకంగా ఉండబోతోందని కూడా వెల్లడించారు. చివరగా తమన్ చేపట్టనున్న ఓజీ టూర్ స్కెడ్యూల్ గురించి జూలైలో బెంగళూరులో, అలాగే సెప్టెంబర్లో చెన్నై మరియు విశాఖపట్నంలో ఈ కాన్సర్ట్లను నిర్వహించనున్నట్లు తెలిపారు. సంగీత దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడమే కాకుండా సామాజిక బాధ్యతతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న తమన్ నిజంగా అభినందనీయులు అని నెటిజన్లు పలు రకాలుగా విషెస్ చేస్తూ ఉండడం విశేషం.